మేషరాశి వారికి 15, 16, 17వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో అనుకోని మార్పులు అనేవి రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఎంతవరకు మీ జీవితాన్ని మార్చేలాగా ఉంటాయి, మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు నష్టాలు చేకూరుస్తాయి, వాటి నుంచి అంటే ఏదైనా నష్టాలు ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మంచి చెడులన్నీ చక్కగా అర్థమవుతాయి. అలాగే మీకు చిన్న చిన్న పరిహారాలనేవి కూడా చెప్తాను. మీకు కొన్ని దోషాలున్నాయి. వాటి నుంచి తేలికగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీడియోని మీరు ఒంటరిగా మాత్రమే చూడండి. పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు చూడొద్దు. అది ఎందుకు అలా చెప్పానేంటనేది మీకు వీడియో వింటుంటే అర్థమవుతుందనమాట. ఇక వీడియోలోకైతే వెళ్దాము. మేషరాశి వారిదొచ్చేటప్పటికి రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అండి. ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు. ఈ మేష రాశి వారి విషయానికి వచ్చేటప్పటికి మేషము అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే మేక విషయానికి వచ్చేటప్పటికి చూడండి ఎంత అమాయకత్వంగా ఉంటుంది, ఎంత ముద్దుగా ఉంటుంది, మనం ప్రేమిస్తే ఎంత తిరిగి అంటే ఎంత ప్రేమను చూపిస్తుంది, ఎంత నమ్ముతుంది, ఎంతగా అంటే వాటికి ఎంత తెలివితేటలు ఉంటాయి, ఎంత చురుకుగా ఉంటాయి. అలా అనమాట ఈ మేషరాశి వ్యక్తులు కూడా అలాగా అన్ని రకాలైనటువంటి లక్షణాలతో అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశిగా ఈ రాశి వారిని పరిగణించారు అనంటే వీరిని అంటే ఎంత మంచి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా సరే మహానుభావులు ఎవ్వరూ కూడా ఊరికిని ఏది కూడా చెప్పరు. అంటే వీరిది మొట్టమొదటి రాశిగా మనకు పరిగణించబడింది అనంటే ఈ వ్యక్తులు అనేవాళ్ళు అంత మంచివారుగా మనం చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. చాలా చాలా మంచివారండి. వీరి దగ్గర అన్ని రకాల లక్షణాలు అంటే ప్రేమకు ప్రేమ ఉంటుంది, కోపానికి కోపము ఉంటుంది. అంటే అసలు ఏదైనా సరే జాలి కానీ దయ కానీ ఇట్లా అంటే సంతోషం వచ్చినా ఆపుకోలేరు, కోపం వచ్చినా ఆపుకోలేరు, జనాన్ని కూడా పూర్తిగా నమ్ముతారు, నమ్మక ద్రోహాలు కూడా జరుగుతాయి. ఇట్లా ఏంటంటే అన్ని రకాలైనటువంటి లక్షణాలు వీరిలో ఉంటాయి అన్నమాట. కానీ వీరిలో లేని ఒకే ఒక్క లక్షణం ఏంటి అని అంటే అది ఎవరిని కూడా నమ్మక ద్రోహం అనేది వీరు చెయ్యరు. ఎవరి వల్ల అయినా సరే వీరు దెబ్బతిని ఉన్న మనుషులే కానీ కలలోనైనా సరే ఎవ్వరి చెడు ఎవ్వరి నాశనాన్ని వీరు పొరపాటును కూడా కోరుకోరు. అందుకే వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. అందుకే వీళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అలా ఈ మేషరాశి వారు ఏంటంటే చాలా చాలా మంచివారండి. వీరికి కాకపోతే మంచితనము మరి అతి మంచితనం అని అంటే అది చాలాసార్లు మనకు అనార్థాలకు కూడా దారితీస్తుంది. అలాగా వీరి మంచితనం వలన వీరు చాలా రకాలుగా కూడా నష్టాలు అనేవి పడ్డారు అని చెప్పేసేసి చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. అది ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యుల వల్ల అవ్వచ్చు, నా అనుకునే మనుషుల వల్ల అవ్వచ్చు, అది ఆడవారు అవ్వచ్చు అండి, మగవారు అవ్వచ్చు, ఎవరి వల్ల కానివ్వండి, ఎవరో ఒకరి తరపు నుంచి ఈ మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా దెబ్బతిని ఉన్నారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే వీరు జనాన్ని పూర్తిగా నమ్మటమే వీరు చేస్తున్నటువంటి తప్పు అన్నమాట. కాబట్టి ఎవరినైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ఎందుకంటే ప్రపంచం అంతా మారిపోయిందండి. మనం ఎలాగ అంటే మనం ప్రేమను పంచినా ఈ రోజుల్లో అలాంటి ప్రేమను తిరిగి పంచడానికి ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు. మంచిని తీసుకొని చెడుని మనకు బహుమతిగా ఇస్తున్నటువంటి రోజులండి ఇవి. జనాలు అంత దారుణంగా తయారయ్యారు. నిజంగా ఈ మాట చెప్పుకుంటుంటే చాలా బాధగా ఉంటుందండి. జీవితంలో ఎవ్వరైనా సరే మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, ఎవరైనా సరే నా అనుకోని ఎవరి వల్లనైతే మనం నమ్ముతా ఉంటామో అలాంటి వారి వల్లే పూర్తిగా మనకి నమ్మక ద్రోహాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. చాలామంది కూడా ఏంటంటే అంటే ఏదైనా సరే మనకు సామెత చెప్పినట్లుగా అన్నీ ఉన్న ఇస్తరి అణిగి మణిగే ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్లుగా జనం ఏంటంటే ఈ రోజుల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి వారేమో అంటే వారికి ఏ చిన్న లోపం జరిగినా కూడా తట్టుకోలేకపోతున్నారు. అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి వారు. కానీ ఏమీ లేని వాళ్ళకి ఏదన్నా ఒక్కటి ఉన్నా కూడా అంటే ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళకి 10 రకాలుగా దేవుడు అంటే డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. వాళ్ళ జీవితంలో ఫుల్ సాటిస్ఫైడ్ అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, మంచిగా చూసుకునే పేరెంట్స్, ఒక మంచి జాబు, వెల్ సెటిల్డ్, మంచి ఒక ఇల్లు, అసలు ఇట్లా ఏదైనా సరే ఇక దిగులు లేదు, వెల్ సెటిల్డ్.
అలాంటి వాళ్ళకి ఏదో ఒక చిన్న సమస్య అంటే ఏదన్నా ఒక నచ్చింది దక్కకపోవటం అవ్వచ్చు జీవితంలో, లేకపోతే ఏదన్నా ఒక చిన్న అనారోగ్య సమస్య అవ్వచ్చు. అలా వాళ్ళేంటంటే అదే తట్టుకోలేరు. ఏమీ లేని వాళ్ళకి చూడండి ఏమీ ఉండదు. ఒక ఇల్లు ఉండదు, తినటానికి మంచి తిండి ఉండదు, కట్టుకోవటానికి మంచి బట్టలు ఉండవు. వారికి చేతిలో అవసరానికి కూడా సరిగ్గా డబ్బులు ఉండవు. ఇట్లా వాళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి లోపాలతో బ్రతుకుతారు. కానీ దేవుడు వారికి ఏదన్నా కాస్త ఒక్క అవకాశం ఏదన్నా ఇచ్చి, వారి కాళ్ళ మీద వారు పాపం కష్టపడి ఏదన్నా నిలబడి చేద్దామని చెప్పి చూస్తూ ఉంటుంటే, అన్నీ ఉన్నోడు ఈ ఏమీ లేనోడిని అంటే వాడికి 10 రకాలున్నయి. ఇవతల ఈ మనిషికి పాపం ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి కూడా ఎందుకు ఉండాలి అనని చెప్పేసేసి ఆ 10 రకాలున్నోళ్ళు ఈ ఒక్కదాన్ని కూడా చూడలేక పడి ఏడుస్తున్నటువంటి రోజులండి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే 10 ఉన్నోడికి ఈ ఒక్కటి కూడా కావాలి. ఈ లేనోడికి ఏమీ ఉండకూడదు. అంటే వీళ్ళు జీరో అయిపోవాలి. వీళ్ళేమో పూర్తిగా వెళ్ళిపోవాలి. హై రేంజ్‌లోకెళ్ళిపోవాలి. అంత నిజంగా చాలా బాధాకరం అనమాట ఈ విషయం. అంటే జనం అంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏదైనా సరే మీకేదన్నా నేను చెప్పాల్సినటువంటి విషయం ఇక్కడ మీకేంటి అనంటే చెప్పేది, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా జనాన్ని ఎవ్వరిని కూడా పూర్తిగా నమ్మమాకండి. ఎందుకు అనంటే మనం మంచిగా ఉండవచ్చు. కానీ ఎదుటివారు మంచిని నటించవచ్చు. అది నిజమని చెప్పేసేసి మనం భ్రమపడ్డామంటే కోలుకోలేని దెబ్బలు మన జీవితంలో గట్టిగానే పడతాయన్నమాట. అవి తెలిసినా కూడా మనం ఏం చేయలేకపోవచ్చు. అట్లా ఏదో ఒకటి చిన్నది వారికి చేతనైనటువంటి నష్టం చేసేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దానివల్ల మనం ఇబ్బంది పడితే చాలు. ఏ చిన్నదైనా సరే వాళ్ళు హ్యాపీ అనమాట. మనము ఏడ్చినా వాళ్ళు హ్యాపీ. అంటే జనం అట్లా అనమాట. నవ్వితే చూడలేరు. ఏడిస్తే హ్యాపీ. మనం కాస్త ఎమోషనల్ అయిపోతే హ్యాపీ. ఇట్లా అనమాట. చిన్న చిన్న వాటికి కూడా మనం నష్టపోతుంటే, మనం కష్టపడుతుంటే చూసి సంతోషపడేటటువంటి రోజులనమాట. జనం అలా ఉన్నారండి. అందరినీ అంటల్లా. కొంతమంది ఉంటారండి. అది మన చుట్టూతా ఉండేటటువంటి మనుషుల్లోనే. వాళ్ళు ఎవరు అన్నది అది మనకు అర్థమవుతుందనమాట. కాబట్టి మీరేంటంటే మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళను దూరం పెట్టేసేసేయండి. వాళ్ళతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వారి వల్ల మీరు తెలిసి నష్టాలు కొన్ని పడుండొచ్చు. తెలియక ఎన్ని నష్టాలు పడుతున్నారో. కాబట్టి అలాంటి వాళ్ళని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీ బాధలు కానీ, మీ కష్టాలు కానీ, మీ నష్టాలు కానీ ఏమైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి. అంతేకాని ఫ్రెండ్ అని, లేకపోతే ఇంకొకళ్ళని బంధువులను, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పేసేసి మీ కష్టాన్ని, మీ నష్టాన్ని మీరు చెప్పినట్లయితే మీ ఎదురుగా అయ్యో అవునా అలా జరిగిందా అని చెప్పేసి అంటారు. కానీ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత సంతోషంతో నవ్వుకుంటారనమాట. ఖచ్చితంగా వీళ్ళకి ఇలాగే జరగాలి. బాగా అయిందమ్మా, బాగా అయింది. మమ్మల్ని ఆ రోజు అలా అన్నారు, మమ్మల్ని ఈరోజు ఇలా అన్నారు, వీళ్ళకి ఈ మాత్రం జరగాల్సిందే అని చెప్పేసేసి సంతోషపడిపోతారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడిని నమ్ముకోవాలండి. భగవంతుడిని నమ్ముకోండి. ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా సరే మీరు నమ్ముకున్నటువంటి దైవానికి చెప్పుకుంటే ఆ దైవమే మిమ్మల్ని ఆ బాధ నుంచి తప్పించి వేస్తుందనమాట. ఇట్లా ఈ మేషరాశి వారికి చాలా వరకు కూడా జీవిత అనుభవాలు అయినాయండి. కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియక ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎక్కువగా వీళ్ళు నమ్ముతూ ఉంటారనమాట. అలా నమ్మి చాలా రకాలుగా నష్టపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ 3 రోజులు వచ్చేటప్పటికి చాలా బిజీగా ఉంటారనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. చాలా కష్టజీవులండి మీరు. ఏదైనా సరే అంటే మీకు తాతల ఆస్తనో, తండ్రుల ఆస్తనో, ముత్తాతల ఆస్తనో ఏది మీకు ఫ్రీగా రాలేదు. ప్రతీదీ కూడా అంతా మీ కష్టం మీద అంటే మీ చెమట ఓడ్చి సంపాదించినటువంటి రూపాయి మీద మీరు కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టి అనేది ఉంచుకోవాలి. ఎందుకు అనంటే ఆరోగ్యం ఒక్కటి కూడా లేకపోతే ఇంకా చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. ఈ మేషరాశి వారిలో వచ్చేటప్పటికి చాలామంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చండి. కానీ అంతకు మించి లేని వాళ్ళు కూడా ఉండవచ్చు అనమాట. ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్ని పనులు ఉన్నా సరే కాస్త సమయానికి తిండి, సమయానికి నిద్ర,
మీరు జర్నీ అంటే ఏదన్నా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త నిదానంగా, నిమ్మలంగా ప్రయాణం చేయటము. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండవచ్చు. ఎటు నుంచి ఎవరు ఎలా వస్తారో మనకు తెలీదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. నిదానంగా ఉండాలి. బండి మీద డ్రైవ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవటము, ఒకవేళ కారైతే సీట్ బెల్ట్ పెట్టుకోవటము, ఏదన్నా నడిచేటప్పుడైనా సరే జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని రోడ్లు దాటటాలు, ఇట్లా చాలా వరకి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయటం వలన మీకేంటంటే కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ టెన్షన్ అనేది లేకుండా ఉండటానికి కాస్త ఉదయం పూట ధ్యానము అంటే మెడిటేషన్ లాంటివి, కాస్త ప్రశాంతంగా నిద్రపోవటము, సమయానికి అంటే రేత్రి కూడా ఎక్కువసేపు ఓవర్‌గా వర్క్ చేయకుండా పెందలాడి నిద్రపోవటము, పెందలాడి లెగవటము, ఫోన్‌లు అవి తగ్గించి చూడటము, ఫోనుల్లో ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండటము, జనంతో అంటే అతిగా మాట్లాడకుండా ఉండటము, ఇలాంటివి చేస్తే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా పాటించండి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ 3 రోజులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు. మీరు ఊహించినటువంటి డబ్బు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. ఇంకా మీకేంటంటే ఏదన్నా ప్రయాణం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకేంటంటే అనుకున్న పని చక్కగా అవ్వాలి అనంటే మీరు అంటే దేవుడికి పూజ చేసుకున్నప్పుడు ఒక నిమ్మకాయ అక్కడ పెట్టేసేసి మీ కోరిక చెప్పుకొని ఆ అనుకున్న పని అవ్వాలమ్మా, మేము మంచిగా సక్సెస్ తోటి రావాలి అని చెప్పేసేసి ఆ నిమ్మకాయని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. ఆ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఈ నిమ్మకాయని అదే ఊర్లో ఆ చివర అంటే ఈ ఊరు దాడుతున్నాం అనుకున్నప్పుడు ఆ ఊర్లోనే మీ తల చుట్టూతా దిష్టిలాగా తీసేసుకొని ఆ నిమ్మకాయని పడేసేసేయండి. ఎందుకంటే ఏదన్నా చెడు దిష్టి ఏమన్నా చెడు శక్తులు ఏదన్నా ఉన్నా కూడా అవి అంతటితో వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ నిమ్మకాయ రూపంలో అక్కడితో బయట పడేసేయొచ్చు. ఇంకా అలాగే మీకేంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం మీరేంటంటే కాస్త అంటే వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటాయి కదండీ! అలాంటి చెట్టు దగ్గరకు వెళ్ళి కాస్త పసుపు, కుంకుమ చల్లి నీళ్లు పోయటము అంటే ఆ చెట్టుకి కాస్త నీళ్లు పోయటము, అలాగే ఆ చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాలు అంటే 2 ఒత్తులు కలిపి అట్లా 6 సార్లు అంటే 12 ఒత్తులు కలిపేసేసి దీపం వెలిగించటము. అంటే దాన్ని అఖండ దీపం అంటారు. 2 ఒత్తులు కలిపి ఒక్కొక్కటిలాగా చేసేసి అట్లా 12 ఒత్తుల్లాగా వేసేసేయండి. వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలా అఖండ దీపాన్ని వెలిగిస్తే ఏంటంటే మీ పరంగా ఏదన్నా దోషాలు గానీ, దిష్టి ప్రభావాలు గానీ ఇవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసి ఉంటాయి. మనకేదన్నా గుళ్ళల్లో కానివ్వండి, లేకపోతే ఏదన్నా అంటే పల్లెటూరులో అయితే ఎక్కడన్నా తెలిసిన కాడ గాని అట్లా ఉంటాయి. ఒకవేళ లేదు అనుకోండి అవకాశము, రావి చెట్టు ఒక్క చెట్టు దగ్గర ఉన్నా సరే పర్వాలేదు. అక్కడైనా సరే మీరు ఈ చిన్న పని అనేది చేసేసేయొచ్చనమాట. మీకు అవకాశం ఉంటే చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు కూడా చేయండి. చెట్టుని తాకి దండం పెట్టుకొని. అలాగే మీకు ఎక్కువగా ఇరుగు పొరుగు వారు నరదిష్టి అంటే ఎదురింటి వాళ్ళవ్వచ్చు, బంధువుల రూపంలో ఎక్కువగా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం, ఆదివారం పూట రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. దిగతుడి చేసి వేసుకోండి. అలాగే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎర్ర నీళ్లు కూడా తీపిచ్చేసుకోండి. ఎందుకంటే నరుల దిష్టికి నల్ల రాళ్ళే పగిలిపోయేటటువంటి రోజులండి. మన పక్కనే ఉంటారు. కానీ మనం ఎప్పుడు చెడిపోతే, మనం ఎప్పుడు నాశనం అయిపోతే చూద్దామా అని చెప్పేసేసి ఎదురు చూసే వాళ్ళందరూ ఈ రోజుల్లో ప్రేమలు, ఆప్యాయతలు చాలా తక్కువగా ఉంటున్నాయండి. మంచి వాళ్ళు ఉండొచ్చు కాదని అంటల్లా. కాకపోతే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి రోజులు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. దిష్టి దోషాలు ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉండండి. అలాగే మీకు ఆవాలు ఉంటాయి కదా! అలాంటి ఆవాలను కూడా ఇలా మీరు దిష్టిలాగా తీసేసుకొని ఏదన్నా పారే నీళ్ళల్లో గాని ఎక్కడన్నా పడేసేసేయొచ్చనమాట. నలుపు రంగు ఆవాలు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి మీకు చాలా బాగా రిజల్ట్ అనేవి ఇస్తాయనమాట. అలాగే మీకు ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కగా మంచి మార్కులతో పాస్ అవుతారు. కష్టపడి చదివేటటువంటి మనస్తత్వం, మీరు అనుకున్నటువంటి చదువులు చక్కగా చదవగలుగుతారు. అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. కాస్త మీరేంటంటే మీ ఆరోగ్యం అంటే ఓవర్ వెయిట్ అలాంటివి తగ్గించుకొని కాస్త మెడిటేషను, బరువు తగ్గించుకోవటము, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకునే వాళ్ళు కానివ్వండి, పెళ్లి కాని వారు వారికి ఖచ్చితంగా అనుకూలంగా జరుగుతుంది. వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. అంటే ఏదన్నా దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలన్నీ కూడా పరిహారం చేసేసుకొని, ఆ దోషాలను పూర్తి చేసుకొని మీరు పెళ్లి చేసుకోవటం వలన చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ వివాహ జీవితం అనేది చాలా సవ్యంగా ఉంటుంది. అలాగే మీరేంటంటే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారిలో తప్పకుండా కొంతమందికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు
ఉద్యోగం అనేది మీకు అంటే మీ జాతక పరంగా ఉందండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు దైవం అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అలాగే ప్రతి విషయం కూడా ఎవ్వరికీ పర్సనల్ విషయాలు చెప్పుకోవద్దు. చాలా తక్కువగా మాట్లాడండి. అవసరమైనప్పుడు మాట్లాడండి. అవసరం లేనప్పుడు సైలెంట్‌గా ఉండండి. అతిగా మాట్లాడటం వలన మీరు చాలా రకాలుగా నష్టాలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు మాట్లాడాలి. అసలు మాట్లాడకుండా ఉండటం కూడా తప్పే. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి. అవసరం లేనప్పుడు సైలెంట్‌గా ఉండాలి. కొన్ని కొన్ని టెక్నిక్‌లు అనేవి తెలుసుకోవాలనమాట. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని గబక్కన ఎవ్వరికీ చేజారవద్దు. మీకు సహాయం చేసిన వాళ్ళకి తప్పకుండా సహాయం చేయండి. అంతేకాని మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి మిమ్మల్ని అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోని వాళ్ళకి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మాత్రం చేజారవద్దు. చేజారితే ఆ డబ్బు మీ చేతికి రావటం అనేది చాలా కష్టమైపోయిద్ది. అర్థమైంది కదండి. ఈ మేషరాశి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు తెలుసుకుంటే మీకు తిరిగి ఉండదు. ఈ 3 రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మాటలు అనేవి వారు కూడా తెలుసుకొని వారి జీవితాన్ని అంటే చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వారు కొంచెం తెలుసుకొని వారి జీవితాన్ని బాగు చేసుకునేటటువంటి అవకాశం మనం కూడా కల్పించిన వారం అవుతాం. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.